శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కాసులనాడు బంధువులతో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ ప్రాంగణంలోని శ్రీ షిరిడి సాయి దర్బార్ పైన గల రామ మందిరంలో గురువారం మధ్యాహ్నం ఉగాది వేడుక నిర్వహించారు. సవితల్ అనంత శ్రీకాంత శర్మ పంచాంగ శ్రవణం చేయగా శ్రీకాంత్ దంపతులను జె సుబ్రహ్మణ్యం దంపతులు కాలనాథ భట్ల సోమయాజులు సత్కరించారు. అలాగే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తికి సత్కారం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ జనరల్ సర్జన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నూకల శ్రీనివాసరావుని కూడా సత్కరించారు. వైద్య పరంగా అవసరమైన సహాయం చేయడానికి ముందుంటామని అన్నారు. రాంపల్లి కృష్ణ సాయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అన్నిటికన్నా అందరికన్నా ముఖ్యంగా నాకు కార్పొరేషన్ డైరెక్టర్గా అనౌన్స్ అయిన వెంటనే నేను ఒకసారి మన జడవలో సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్తే ఆయన నన్ను మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళినటువంటి మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి మొట్టమొదటిసారి తీసుకువెళ్ళింది వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి. ఆయన నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి నన్ను నా కుటుంబాన్ని అంతరం కూడా తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించి ఆశీర్వచనం ఇప్పించినటువంటి పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి ఈరోజు ఈ సభ మీద ఉండడానికి మనందరితో కలిసి ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు డాక్టర్ గారు నూకల శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సోదరుడు శ్రీకాంత్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా సుబ్రహ్మణ్యం గారు కానీ ఇలాంటి పెద్దలు కూర్చున్న స్టేజ్ మీద నేను కూర్చోవడం కొంచెం ఈరోజు సాహసంగానే చెప్పుకోవచ్చు. కూర్చోకూడదు కానీ నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ. ఈరోజు రాజకీయాల్లో చాలామంది అంటే బ్రాహ్మణులు తక్కువైనటువంటి పరిస్థితుల్లో నేను ప్రత్యేకంగా అంటే రాజకీయ సభ కాకపోయినా చిన్న విషయం గుర్తు చేసుకోవాలి, కానీ ఎలా మనం ఇక్కడికి వచ్చాం అనేటువంటి గుర్తు చేసుకోవాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మా అందరికీ కూడా మా మిత్ర బృందం అందరికీ కూడా చిరంజీవి గారి అంటే అభిమానం. అంటే మా మిత్ర బృందానికే కాదు, చిరంజీవి గారి అంటే అందరికీ అభిమానమే. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం దీనికి సంకల్పం చేసి ఒక అంకురార్పణ కూడా చేయించారు. వాళ్ళ ఇంట్లో ఆ సోమయ్య గారు ఒకసారి నుంచోవాలి. మా డాక్టర్ గారు ఈయన మా కాలంలో సోమయ్య గారు అంటే ఈయనతో పాటు ఇంకొక మహా వ్యక్తి పోస్ట్ ఆఫీసులో చేసి రిటైర్ అయ్యి ఆయన ఎంత ఉపకారిస్తుందంటే ఎవరైనా వెళ్ళి అయినా అడిగితే కాదనే రకం కాదు. ఇందాక కూడా మాటల్లో కానీ వీకెండ్ సార్ ఖర్చు అయింది అన్నాను. అదే బెదరని ఎక్కువ ఉంది, నాకు అది ఇప్పుడు ఉంటుందో పోతుందో అన్న. లేదంటే బెదరం ఉండాలి, బెదరం ఉంటేనే మనకి మంచి జనరేషన్ వాళ్ళకి ఆదర్శంగా ఆశయంగా ఉంటుంది అని మాటల్లో అన్నాను. అలాంటి ఆయన జటావుల సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఈ కారణాల పట్ల సోమయ్య గారు, వీళ్ళిద్దరూ కాసనాడు బంధువులు. మనం కూడా పంచాంగ శ్రవణం చేద్దాం, హైదరాబాద్లో చేస్తున్నారు, అలాగే మా విశాఖపట్నంలో చేస్తున్నారు. ఇంకా సోమయ్య గారు అయితే పట్టుబడులు విక్రమార్కులు, ఏమైనా ఈ కార్యక్రమం చేయాలంటారు. కానీ ఆయన ఏంటంటే ఎవరి మీద ఏ భాగం లేకుండా అవ్వాలంటేనే అదే నాకు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ మాట డబ్బు లేకుండా ఈ రోజుల్లో ఎవరు ఒక రూపాయి ఏం చేయకుండా రామంటే ఎవరు వస్తారు చెప్పండి. అంచేత అలా అది కూడా పాపం సోమయ్య గారు దానికి కూడా ఎంత చేస్తున్నారంటే ఏదైనా మీరు వస్తు రూపంలో ఇబ్బంది పడద్దు, ఇంకోటి ఏదైనా అయితే ఏదైనా అంటే నాకు చెప్పండి, నేను చూస్తాను. అలాగా ఆ సోమయ్య గారు ఈ సుబ్రహ్మణ్యం గారి యొక్క నిర్వహణలో మొట్టమొదటి 25లో మనం ఈ పంచాంగ శ్రవణం చేసాం. అలాగే ద్వితీయ విగ్రహం ఉండకూడదని సోమయ్య గారు 3 నెలల నుంచి చెప్తున్నారే.
మనం చిత్రీకరణ లేకుండా రెండోది చేస్తే ఆటోమేటిక్గా మూడోది అయిపోతుంది అని. అలాగేనండి, మీ యొక్క సంకల్పం చాలా గొప్పది అని చేత చేద్దామండి అన్న. అలాగా ఈసారి ఇంకొంచెం ఎందుకనంటే లాస్ట్ ఇయర్ చేయడం వల్ల బేసిక్ ఈ సంవత్సరం ఇంకొంచెం రెస్పాన్స్ బాగుంది అని చెప్పి ఇంకా బాగా ముందుకెళ్ళాం. ఇంకా మనం ముందుకెళ్ళి మన కచేరీ కూడా పెట్టి సాయంత్రం వినోదాలు పెట్టి ఒక మరి వెన్యూ దగ్గర మనకి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈసారి వెన్యూ కూడా సోమయ్య మాట్లాడి వెన్యూ ఫిక్స్ చేశారు. అలాగే ఇంకా కొంచెం మంచిగా ఇంకా పెద్ద వెన్యూ చేయడం ఒకటి, అలాగే వినోదం కార్యక్రమం కూడా చేయాలని ఇలాగ 3వ సంవత్సరం ఇంకొంచెం భారీగా చేద్దామన్న ఐడియాలో ఉన్నాం. ఇలాగా ఈ యొక్క కరసనాలు బంధువుల పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించినందుకు మీరందరూ ఒక్కసారి ఆమోదం చెప్తే మనం కార్యక్రమం స్టార్ట్ చేసేస్తాం. మీ ఆమోదం అంటే జరగాలి జరుగు. మీ అందరి ముందు నిలబడి సందేశం ఇచ్చేంత విద్వత్తు కానీ వయసు వచ్చింది. విద్వత్తు కానీ పాండిత్యం కానీ నాకు లేదు. నేను మరలెస్ మాటల వాడిని కాదు, చేతల వాడిని, కోతల వాడిని, కరెక్ట్గా చెప్పాలంటే కోతల వాడిని. సో సాయి గారు ఈ విషయంలో చిన్న పొరపడ్డారు. నేను న్యూరో సర్జన్ కాదండి, నేను ల్యాప్రోస్కోపీ అండ్ క్యాన్సర్ సర్జన్. ల్యాప్రోస్కోపీ అండ్ క్యాన్సర్ సర్జన్. యాక్చువల్గా నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంఎస్ చేశాను. తర్వాత నిమ్స్ హైదరాబాద్లో 3 years సీనియర్ రెసిడెన్సీ చేసి తర్వాత కాకినాడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ కాకినాడ జనరల్ హాస్పిటల్లో 18 years వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ అసోసియేట్ ప్రొఫెసర్గా విజయవాడకి, మళ్ళీ కాకినాడ ప్రొఫెసర్ కింద వచ్చాను. ప్రొఫెసర్ కింద వచ్చి కూడా ఒక 8 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ పాలసీ ప్రకారం 8 సంవత్సరాలు అయిన తర్వాత డిస్ప్లేస్ చేస్తారు. ఆ రకంగా లక్కీగా మొదట గుంటూరు వేసిన తర్వాత శ్రీరామచంద్రుడి ఆశీస్సుల వల్ల రాజమండ్రి రావడం జరిగింది. నిజానికి నేను కాకినాడ ఇక్కడి నుంచే వెళ్ళాను. నేను యాక్చువల్లీ పిఎస్సి సీతానగర్లో పనిచేసేవాడిని. పిఎస్సి సీతానగర్ నుంచి కాకినాడ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. మళ్ళీ రాజమండ్రిలో పనిచేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉత్సాహం. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఊళ్ళో ఉన్న బంధువుల ఇంట్లో వేసిన వేయకుండా వేస్తే కనీసం ఒక 6 నెలల పాటు ఇక్కడే భోజనం చేయొచ్చు. అంతమంది చుట్టాలు ఉన్నారు మనకి. సో ఇప్పుడు నాకళ్ళు ఎదురుకుండానే కనీసం ఎంత కదంటే 10 మంది మీరు అందరూ మా చుట్టాలే, ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏదే ఉంది. సో ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవాల్సిన అవకాశం కలుగుతుందని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది తప్ప సన్మానానికి సత్కారానికి నేను ఏమాత్రం అర్హుడిని కాదు. ఆ విషయం సవినయంగా మనం చేస్తాం. ఇంకా ఇందాక మన లక్ష్మీ నరసింహమూర్తి గారు చెప్పినట్టుగా ఆయన విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారో మేము ఫీల్డ్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో మేము అవి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఆయన పెద్ద వాళ్ళకి పెద్ద రకమైన హెల్ప్ చేయగలిగితే, నేను నా దగ్గరికి వచ్చిన పేషెంట్ మీ తాలూకు వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరినైనా నిర్మమాటంగా ఏమాత్రం నిస్సంకోచంగా నా దగ్గరికి పంపించండి. ఒకవేళ డాక్టర్ దగ్గరికి లాయర్ దగ్గరికి రాకూడదనే కోరుకుంటాం మేము. ఒకవేళ అవసరం పడితే మాత్రం మీ వాడిని ఒకటి ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. ఇంతకు మించి నేను చెప్పేది. థ్యాంక్ యూ. నమస్తే.